సీని స్వార్థకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు పట్టణం గుమాస్తనగర్ లో వెలిసిన కట్టమైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకం, కుంకుమార్చన, పల్లకి సేవ, ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా జాతర ఉత్సవాలను పురస్కరించుకుని వార్డు కౌన్సిలర్ మాంకాల్ రాఘవేందర్ సతీమణి సరితతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీ పెద్దలతో కలిసి అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు పురవీధుల్లో శోభాయమానంగా కొనసాగింది. మరోవైపు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తాండూరు గుమాస్తనగర్లో వెలిసినటువంటి శ్రీ కట్టమైసమ్మ మాత జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఉదయం నుండి అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన మరియు పల్లకి సేవ, ఉదయం 10 గంటలకు పల్లకి సేవ కార్యక్రమము, సాయంకాలం 5 గంటలకు బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. కాలనీవాసులు, తాండూరు పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదము కూడా స్వీకరించడం జరిగినది. రేపు ఉదయం అమ్మవారికి అభిషేకము, సుప్రభాత సేవతో ప్రారంభమై మహామంగళారతి, మధ్యాహ్నం 1 గంటలకు అన్నదాన కార్యక్రమము, సాయంకాలము జాతర ముగింపు హారతి ఉంటుంది. కావున ఇట్టి కార్యక్రమానికి సద్భక్త మహాశయులు, తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కట్టమైసమ్మ మాతను దర్శించి తీర్థప్రసాదము స్వీకరించగలరని మనవి. శ్రీమాత్రే నమః. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.